అర్థం చేసుకున్నాం. కృపా సస్య సంపూర్ణమైన దేవానికి వందములు స్తోత్రైన పరిశుద్ధులు పరిపిన కృపలోనే గతించిన దినాలన్నీ కాంతి కృపల కాశీ కాటువరపుడైనా నీ శిరుడి కృపలో నిలిపినంత నీకు వందములు స్తోత్రం. ఈ రాత్రి కాలం రూపనైనా నీ శిలువ జ్ఞానంలో ముందుకెళ్తుండగానైనా ఆదరించండి, బలపరచండి. నా కృపా సస్య సంపూర్ణుడుగానైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకునైనా నీ శిలువ నిలవటానికి సహాయం చేసేవి. మీరు మాట్లాడే ప్రతి మాటను భద్రపరుచుకునే ప్రభుడైనా నీలో నిలిచే విధంగా మమ్మల్ని మీరే నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం జ్ఞాపం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనం జ్ఞాపం చేసుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలను దోసుకుని అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిసిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి పక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవుసు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దినారములను తీసి ఆ పూట కోళ్ళవానికిచ్చి ఇతనిని పరామర్శించుము, నీవింకైనాను ఏమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదినని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలపడిన వాడే అనెను. హల్లెలూయా. ఇది ఒక ఉపమానంగా ప్రభు చెప్తున్నారండి. ఎందుకంటే పొరుగువాడు మనకి ఎవరు? మన మీద జాలిపడి మన మీద కనికరపడి మన సహాయం చేయువాడు ఎప్పుడు కూడా మన పొరుగువాడేనే. ఇక్కడ పరిస్థితి చూస్తే వాక్యంలో స్పష్టంగా కనపడుతుంది. అంటే ఆ మనుషుడు ఎక్కడి నుంచి బయలుదేరాడండి? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. యెరికో పట్టణం ఎప్పుడు కూడాను మెరక మీద ఎత్తైన ప్రదేశంలో ఉంటుందండి. ఇది ఏబట్టి యెరూషలేము పట్టణం ఎప్పుడు కూడాను మెరక మీద ఎత్తైన స్థలంలోనే ఉంటుంది. అక్కడ యెరికో పట్టణం ఏమో దానికి దగ్గర 17-20 కిలోమీటర్ల దగ్గరలోనూ కొంచెం పల్లంలో ఉంటుందండి. ఇక్కడ యెరూషలేము పట్టణం ఏమో మహారాజు పట్టణం. అంటే మహారాజు పట్టణం అంటే యెహోవా యొక్క మహారాజు పట్టణం అంటారండి దాన్ని. అదేవిధంగా యెరికో పట్టణం ఏమో శపించబడిన పట్టణం ఉంటుందండి. ఆ మాటలు కూడా ఎక్కడ ఉంటాయంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 35వ వచనంలో ఉంటుంది చూడమ్మా. మత్తయి సువార్త 5:35. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం అండి. ఎందుకంటే యెరూషలేము పట్టణం అంటే మహారాజు పట్టణం, అది యెహోవా పట్టణం, అది పరిశుద్ధమైన పట్టణం అండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ ప్రదేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అయినా? ఆ మాట యెహోషువ గ్రంథంలోను 6:26 చూడము. ఆ పట్టణం గురించి ఉంటుంది. 6వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను,
ఎవడు ఎరుకో పట్టణమును కట్టించి పూనును కొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవును. అదేవిధంగాను 6వ అధ్యాయం 17వ వచనం కూడా చదువు. ఈ పట్టణమును దీనిలో ఉన్న దేవత్తును యెహోవా వలన శపింపబడెను. ఆ పట్టణం ఎటువంటిదండి? శపించబడిన పట్టణం అండి. కానీ ఆయన ఎక్కడికి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేం అంటే మహారాజు పట్టణం అయినటువంటి యెరూషలేం పట్టణంలోంచి, అంటే దేవుని పట్టణం అయినటువంటి యెరూషలేం పట్టణంలోంచి, దేవుని సన్నిధానంలోంచి యెరికో పట్టణంలోకి ప్రయాణం వెళ్తున్నాడండి. ఎప్పుడూ కూడా యెరూషలేం పట్టణం పైన ఉంటుందండి, అంటే మెరక మీద ఉంటుంది. ఇప్పుడైనా సరే మరి నూతన యెరూషలేం పట్టణం ఎక్కడ ఉన్నది? నూతన యెరూషలేం పట్టణం అంటే పరలోకంలో ఉందండి. ఇక్కడున్న యెరూషలేం పట్టణం ఇక్కడ మనం ఉండే ప్రదేశం అండి. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పైకి వెళ్ళాలండి, ఇప్పుడు కిందకి వెళ్ళకూడదండి. కానీ అతను ప్రయాణం వెళుతున్నది ఎక్కడికి? ఆ పట్టణం యెరికో పట్టణం, అది శపించబడిన పట్టణం. అక్కడ ఎందుకు శపించారు అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, వాక్యాన్ని విరుద్ధంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా బతుకుతున్నటువంటి అక్కడ జనులండి. అందుగురించి యెహోవా శాపము ఆ పట్టణం మీదకి వచ్చింది. వచ్చినప్పుడు అది ఎవరైనా అది ఆ కథ అంతా మనకు తెలుసు. అంటే 7 మార్లు చుట్టూ తిరిగితే అక్కడ యెరికో కోటలో ఉన్న గోడలు కూలిపోయి ఆ పట్టణం స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. ఆ పట్టణాన్ని మళ్ళీ ఎవరో కట్టకూడదని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. కట్టినవాడు ఏమవుతాడండి? శాపగ్రస్తుడు అవుతాడండి. అందుకే ఆ పట్టణంలోకి బయలుదేరి వెళ్తున్నాడండి ఈయన. కానీ ఆ మార్గం ఎలా ఉంటుందంటే ఎత్తులు, పల్లాలు, లోయలు, అదేవిధంగా కొండ పక్కన సందులు గొంతులు ఇవన్నీ ఉంటాయండి. లోకం కూడా అంతేనండి. ఎప్పుడు లోకంలో మన ప్రయాణం ఎలా ఉంటుంది? ఎత్తులు, పల్లాలు, మెరకలు, ఎక్కడ ఎవరు మన దాడి చేస్తారో తెలియదు. ఎందుకంటే ఆ దారిలోనంట ఎప్పుడూను దొంగల గుంపులు ఉంటాయంటండి. దొంగల గుంపులుండి ఎవరైనా యెరూషలేం పట్టణం నుంచి బయలుదేరి వెళ్తే ఆ దారిలో ఉన్నటువంటి మరుగైన చోట్ల నుంచి వీడు వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు దోసుకుంటూ ఉండేవారంటండి. అటువంటి ప్రదేశం అది. అలాగే ఆయన ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఆయన నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్తుంటేనే ఆ దారిలో ఒక దొంగల గుంపు ఏం చేసింది? పట్టుకుని దోసుకుంది. ఏమి దోసుకుంది? అతని బట్టలను సమస్తమును దోసుకుని కొట్టి కోని ప్రాణంతోనే విడిచిపోయింది. దానికి అర్థం ఏమిటంటే బట్టలు అంటే నీతి క్రియలండి. ఎప్పుడు కూడాను లోకంలో ఉన్న మార్గంలోనూ పాపము, దోషము, అపరాధాలు అనేటువంటి అలాగే సాతాను అనేటువంటి మన మీద దాడి చేస్తూనే ఉంటాయండి. ఏదో ఒక సందర్భంలో మనం వాటికి దొరకకుండా ఉండవండి. ఎప్పుడు కూడా యెరూషలేములో జీవిస్తున్న మనము యెరికోకి ప్రయాణం వెళ్ళి దేవుని పట్టణానికి మనం దూరం అయ్యే కొలిది ఆ దారి అంతా కూడా ఎలాగుంటుందంటే అపాయాలతో కూడిన దారిలాగా ఉంటుందండి. అందుకే చూడండి, మొదటి స్థితి ఎలాగుంటుంది, చివరి స్థితి ఎలాగుంటుంది. దేవుని పట్టణంలోనూ దేవుని సన్నిధానంలో ఉన్న రోజున ఎలాగుంటుంది, దేవుని మనం దూరం చేసుకున్న తర్వాత మన పరిస్థితి ఎలాగుంటుందమ్మా? ఆ పరిస్థితి దారుణంగా ఉంటుందండి. ఆయన ఒంటరిగా దొరికాడు, శుభ్ర దొంగలు దోసుకున్నారు, ఆయన వస్త్రాలన్నీ కూడా దోసుకున్నారు, చిత్రహింసల పాలు చేసి కొట్టి కొన ప్రాణంలోనే ఆయన పాడేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎఫెసీయులు రాసిన పత్రిక చూడము, 2వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఎఫెసీయులు 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు ఆ మనుషుడు ఎలా ఉన్నాడు? ఎందుకంటే అపరాధం ఏం చేస్తుందని గాయపరుస్తుందండి. పాపం గాయపరుస్తుంది, దోషములు గాయపరుస్తాయి, సాతాను కూడా మనల్ని గాయపరుస్తాడండి. ఇన్ని రకాల మన అపాయాలు ఉంటాయి. ఎక్కడున్నాయి? లోకంలోనండి. దేవుళ్ళలోంచి మనం బయటకు వస్తున్నాం, మన ప్రయాణం అంతా ఎలాగుంటుంది? ఏ సందులోంచి ఎవరి మీద పడతారో తెలియదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఎందుకంటే మనం
విడిచి వచ్చింది దేన్ని విడిచి వచ్చామండి? దేవుని పట్టణాన్నండి, దేవుని సన్నిధాన్ని విడిచిపెట్టి వచ్చాం. లోకంలో బతకడానికి వెళుతున్నాం మనం. కానీ ఈ లోకంలో మనకి ఏం దొరుకుతుంది? ఉన్న మన నీతి క్రియలన్నీ వాడు దోచేసుకున్నాడు. ఇక మనలో నీతి ఉండదు. ఎప్పుడైతే మనలో నీతి అనేది పోయిందో ఇంకా మనం అక్కడ ఏం కనపడుతుంది? మనం కేవలం దిగంబరమేనండి. అంటే పాపం ఏలుబడి చేస్తుంది. పాపంలో ఉండి ఆ పాపం ఏం చేస్తుంది? ఇంకానూ మన నేరస్తులుగా మార్చి కడకు ఒక చిన్న అబద్ధం ఆడేమనుకోండి, ఆ అబద్ధం ఏం చేస్తుంది? ఇంకో 4 అబద్ధాలు ఆడటానికి ఖచ్చితంగా సహకరిస్తుందండి. అలాగే మనం ఏదైనా చిన్న తప్పు అని చేసామనుకోండి, ఆ తర్వాత ఆ తప్పు అని ఏమవుతుంది? మనకి మళ్ళీ అదే అలవాటు అవుతుందండి. ఇంక నీతి అని ఉండదు. నీతి న్యాయం అనే వస్త్రాలు మనకు ఉండవండి. ఇంకా అవన్నీ ఏమైపోయినాయి? దొంగిలించేశారు. ఇప్పుడు కొన ప్రాణంతో పడి ఉన్నాం. ఆ సమయంలో ఎవరు ఆదరిస్తారు? అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఏ ధర్మశాస్త్రం కూడా రక్షించదండి. కేవలం ధర్మశాస్త్రం అంటే యాజకుడు, లేవీయుడని వాళ్ళిద్దరికి సూచించేది ఒక ధర్మశాస్త్రం అండి. ఎప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రక్షిస్తుందా? మనలోని పాపాన్ని ఎత్తు చూపిస్తుంది, అంతేకాని మనం రక్షించలేదండి. ఎప్పుడైనా చూడండి, మీ ధర్మశాస్త్రం వల్ల రక్షించబడతామనుకుంటే అది కళ్ళండి. మీరు ఎంత పాటించాలనుకున్నా, ఎంత నీతిమంతులుగా మారాలనుకున్నా, ఎక్కడో చోట మనం తప్పు చేయకుండా ఉండడం. ఆ తప్పు ఏం చేస్తుంది? ఆ పాపం ఏం చేస్తుంది? మళ్ళీ మనల్ని నేరస్తులు చేస్తుంది. మన ప్రయాసం ఏమవుతుంది? అంతే వ్యర్థమేనండి. అందుకే అక్కడ వచ్చి మొట్టమొదటి వచ్చినప్పుడు యాజకుడు ఏం చేశాడు? అతను చూసి అతని పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొకళ్ళు వచ్చారండి. ఆ వచ్చిన వారు ఎవరు? లేవీలు. లేవీలు అంటే ఎవరు? దేవుని మందసాన్ని మోసేవారు. వారైనా రక్షిస్తారా? వారు రక్షించలేరండి. ఎందుకంటే వారు కూడా చూసి ఏం చేస్తారు? ముఖం తిప్పుకుని పక్క నుండి వెళ్ళిపోయారు. కనుక ఇద్దరే వెళ్ళిపోయారు. ఇద్దరి వల్ల కూడా రక్షణ పొందుకోలేదండి. ఇంక మరి ఆ సమయంలో ఎవరు వచ్చారండి? ఆ సమయంలో ఒక సమరయుడు అక్కడికి వచ్చారు. కానీ సమరయుడు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకి ఎవరు కూడా సమరయుని ఎప్పుడు చేర్చుకోరండి. ఇప్పుడు వాళ్ళు ఏపుకు చూడరు. అటువంటిదండి. ఆయన వచ్చారు. వచ్చి రాగానే ఆయన ఎక్కిన వాహనం దిగి ఆ పడిపోయి ఉన్న దగ్గరికి వెళ్ళి చూసి అతను లేవనెత్తి ముందు ఆయన గాయాలకి కట్లు కట్టి ఆయన నూనె రాసి ద్రాక్షారసంతోనూ సేద తీర్చి ఆయన గుర్రం మీద, ఆయన వచ్చినట్టు వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళారండి. ఎందుకు? ఆయన ఎవరు? ఆ సమరయుడు వచ్చే వరకు కూడా మన పరిస్థితి అక్కడ గాయపడినటువంటి మనుషుడి రూపంలోనే ఉంటుందండి. అది ఒక సమరయుడు ఎవరు? యేసయ్య అండి. యేసయ్య వచ్చే వరకు కూడా ఈ లోకంలో మనం ఏదో ఒక సమయంలో గాయపరచబడి కొన ప్రయాణం అంటే ఆ రెండో మరణానికి దగ్గరగా ఉన్నవారంగానే ఉంటామండి. ఎప్పుడు కూడా మనం ఎందులో ఉండాలి? ఎందులోంచి దాటుకోకూడదు? ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలోంచి దాటి వెళ్ళకూడదండి. మన బతకటానికైనా సరే, దేనికైనా సరే, ఏ పరిస్థితులైనా సరే మన సరిహద్దుని మనం దాటకూడదండి. సరిహద్దు దాటి ఎప్పుడైతే శత్రువైపుకి వెళ్ళామో అక్కడ ఎలాగుంటుంది? ఏదో ఒక విధంగా దాడి చేస్తాడండి. దాడి చేసి ఏం చేస్తాడు? గాయాల పాలు చేస్తాడు. ఉన్నటువంటి వస్త్రాలు తీసేసుకున్నాడు వాడు. ఇప్పుడు ఈయనకి ఏం లేదు, వస్త్రాలు లేవు కాబట్టి బయట తల ఎత్తుకోలేడు. మనలో నీతిక్రియలు లేకపోతే తల ఎత్తుకు జీవించడం అనేది అసాధ్యమండి. ఎప్పుడు తలదించుకునే వారికినే ఉంటామండి. నీతిక్రియలు అంటే వస్త్రాలండి. పాపమైన, అపరాధమైన, దోషమైన, సాతానైనా మొట్టమొదటి తీసేదంటే మన నీతి క్రియల్ని వాడు దొంగిలించేస్తాడు. అప్పుడు మనం తల ఎత్తుకుని లోకంలో జీవించలేం. అప్పుడు వాడికి బానిస అయిపోతాం మనం. ఆ స్థితిలో ఉన్న మనం ఏమున్నామండి? కొన ప్రాణముతో కొట్టిమిట్టాడుతుండెను. మూలవాక్యంలో చదువు ఇంకను. యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటాసించెను. అతడు అతనిని చూసి పక్కగా పోయేను. లేవీయులు అతడు ఉన్న చోటుకు వచ్చాను. చూసి పక్కగా పోయేను. అయితే ఒక సమరయుడు
ప్రయాణమై పోవుసు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. ఇందుకే పాపమైన గాయానికి మనకు కావాల్సిన ఔషధం ఏంటండి? పాపమైన గాయానికి మనకు కావాల్సిన ఔషధం ఏంటి? ఎందుకంటే ప్రతి బల్లారాధనలో మనం ఏం తీసుకుంటాం? ద్రాక్షారసం అంటే యేసుక్రీస్తు రక్తం అండి. పాపానికి పరిహారం ఏమిటి? యేసయ్య రక్తం. ఆ ద్రాక్షారసంతో ఆయనకున్న గాయాలని ఆయన శుద్ధి చేసి కట్టి ముందు ఆయనకి నూనెతోను అంటే ఆ గాయాన్ని మర్దన చేసి కట్టి ఆయనని తన ఉన్న వాహనం మీద ఎక్కించుకుని అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళారు అమ్మా? తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళు వాని ఇంటికి తీసుకుని పోయి అతడిని పరామర్శించడం అంటే ఎదుటివాడిని చూసి ఆదుకోవటమే మన పొరుగువాడండి. మనం ఎక్కడుంటున్నామో మన పక్కన పొరుగువాడి మీద ఎప్పుడు కూడాను మన కనుదృష్టి ఉంచి అవసరాలు ఆదుకునేవారునే ఉండాలండి. అలా చూసి విడిచిపెట్టేసేవారు ఉండకూడదండి. యేసయ్య ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టేవారు ఎవరు కాదండి. ఆయన కనుదృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవటానికి ఆయన ప్రయాసపడుతూనే ఉంటారండి. ఆ సమయంలో ఆయన కొన్ని ప్రాణాలతో ఉన్నాడు. కానీ ఆయన చూసి వెంటనే దిగి జాలిపడి ఆయన కట్లు కట్టి తన పరిచర్య అంతా చేసి ఆయన ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకువెళ్ళి ఆయన పూటకోళ్ళ ఇల్లు అని అంటే ఇప్పుడేదో హోటల్లో ఉంది, కానీ ఆ రోజుల్లో ఏముండేయండి? పూటకోళ్ళ వాళ్ళ ఇంటికి ఉంటే అక్కడికి వెళ్ళి భోజనం దొరుకుతుందండి. పూటకోళ్ళ వాని ఇల్లు అంటే దేవుని సన్నిధానం అని అర్థం అండి. దేవుని సన్నిధానంలో ఏముంటుంది? ఆహారం అండి. ఏ ఆహారం అది? అనుదిన ఆహారం. అదే మన్నా, అదే వాక్యం అండి. ఆ వాక్యాహారంతోనూ యేసయ్య వచ్చే వరకు కూడా ఆయన అక్కడ చూసుకోవాలి. అందుకోసం ఆయన ఏమిచ్చారు? మళ్ళీ మన్నాడు వచ్చి 2 దేనారములు ఇచ్చి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చి అది నీకు తీర్చదునని అతనితో చెప్పాను. అంటే మరలా వస్తానంటే 2వ రాకట్లో నేను వస్తున్నానని అర్థమండి. అప్పటి వరకు మనం ఎక్కడ ఉండాలి? సన్నిధిలోనేనండి. లోకంలో గాయపరచబడ్డాం, మన పాపములన్నీ మన మీద దాడి చేసినాయి, మన నష్టపరిచినాయి, కడకే కొన ప్రాణంలో తీసుకెళ్ళిపోయినాయండి, ప్రాణాపాయంలో తీసుకెళ్ళిపోయినాయి. కానీ ఆ సమయం ధర్మశాస్త్రాన్ని ఆశపడ్డాం, కానీ అది మనం రక్షించలేదండి. చూసి కూడా పక్కన వెళ్ళిపోయింది. అదేవిధంగా ఆ పక్కన లేవీయులు వెళ్ళారు, ఆ లేవీయుడు కూడాను చూసి వెళ్ళిపోయాడు. కానీ ఎవరి వల్ల రక్షణ పొందుకోలేదు. కానీ ఆ సమయంలోనూ ఆ దారిలో ఎవరు వచ్చారు? మంచి సమరయుడి కింద ఆయన వచ్చారండి. కానీ మనం సమరయుడిని ఎలా చూస్తాం? తక్కువ వాడిగా చూస్తామండి. ఇప్పుడైనా సరే వాక్యాన్ని విలువనివ్వం, వాక్యం తక్కువగా చూస్తామండి. కానీ మనం రక్షించేది ఏదండి? వాక్యమేనండి. ఆయన కనుక దయదలసకపోతే ఆ మనుషుడు ఎక్కడ పడి ఉన్నాడో మనువు కూడా అలాగే పడి ఉంటామండి. ఆ పాపంలోనే పడి ఉంటాం, కొన ప్రాణాలతో కొట్టుకుంటూనే ఉంటామండి. కానీ ఆయన దయదలిసి ఏం చేశారైనా? రక్షించి మనం తీసుకొచ్చి పూటకోళ్ళ వాళ్ళ ఇంటికాడ పోషణ కూడా ఆయనే సిద్ధం చేశారండి. ఇప్పుడు మనకు పోషణ ఎక్కడుంది? ఆత్మకు పోషణ ఎక్కడుందండి? దేవుని సన్నిధానం అండి. ఏ పోషణకైతే ఆయన లోకం మీద అంటే ఆయన ఉన్న యెరూషలేము పట్టణంలోంచి యెరికో పట్టణానికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళాడో ఆ పోషణ ఎవరు భారం తీసుకున్నారండి? ఇప్పుడు యేసయ్య దయదలిసి ఆ పోషణ భారం కూడా ఆయనే వహించి, ఇదిగో నేను వచ్చే వరకు కూడా
నీవు ఇతనిని పరామర్శించు. పరామర్శం అంటే ఆయన అవసరాలు తీర్చేవని ఆయన అప్పచెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళారు. అప్పటి వరకు కూడాను ఈయన ఎక్కడ ఎదురు చూడాలండి? దేవుని మందిరంలోనండి. అదే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ అండి. మన లోకంలో బతకవలసిన అవసరం లేదండి. మన రక్షణ ఎక్కడ ఉంది? ఆయన ఎక్కడ నిలబెట్టారో అదే మనకి రక్షణ అండి. లోకంలో మనకి రక్షణ ఉండదండి. ఎందుకంటే లోకంలో ఎవరున్నారు? పాపము అపరాధము దోషమని దుండగులు ఉంటారండి. దొరికామనుకోండి సావగొట్టేస్తారు. ఒక పాపం చేస్తే పాపంలో జీతం ఏమిటండి? మరణం అండి. అందుకే మనం ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉన్నామనుకోండి ఏదో దోషం పట్టుకుంటుంది, గాయపరిచి తీరుస్తుంది, కడగ మనల్ని శిలువు మీదకి తీసుకెళ్లే వరకు వదిలిపెట్టదండి. పాపమైనా సరే, దోషమైనా సరే, అపరాధమైనా సరే, సాతానైనా సరే అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన కోసం పక్కనే కొంచెం ఉంటాయండి. అందుకే మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళకూడదు? ఏనాడు కూడా ఎరుకో వైపు వెళ్ళకూడదండి. ఎరుకోది శపించబడింది. అది ఎరుకో వైపు బయలుదేరామంటే ఎక్కడో చోట మనం దానికి దొరుకోకుండా ఉండవండి. ఖచ్చితంగా దొరుకుతామండి. కానీ మళ్ళీ ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆదరించరండి. ఎత్తు చూపిస్తారు అంతే. మనలో ఉన్న పాపాన్ని ఎత్తు చూపిస్తారు. పక్క క్రైస్తవుడిని అడగండి, మనలో పాపాన్ని ఎత్తు చూపిస్తారా లేదా మన మార్గాన్ని చూపిస్తారా? అమ్మ చూసారా, వాళ్ళు అక్కడికి వెళ్ళారంట, వీళ్ళు ఇక్కడికి వెళ్ళారంట, ఆ భోజనానికి వెళ్ళారు, ఈ భోజనానికి వెళ్ళారు, అక్కడ ఆ విందులకి వెళ్ళారు, ఆ పాపం చేశారు, వాళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు. ఎత్తు చూపిస్తారు కానీ వాళ్ళు విడిపించే మార్గం చేస్తారండి? చేయరండి. అందుకే ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుంది? మనలో ఉన్న పాపాన్ని ఎత్తు చూపిస్తుంది కానీ అది రక్షించలేదు. అదేవిధంగా లేవీయులు అంతే. పాపాన్ని ఎత్తు చూపిస్తారు కానీ పక్క తప్పుకెళ్ళిపోతారు కానీ ప్రాణం పెట్టి మనల్ని విమోచించరండి. కానీ మనల్ని విమోచించేది ఎవరు? యేసయ్య మాత్రమే. ఆయన మనం రక్షించాడు కాబట్టి ఆయన మనకి ఇచ్చిన చోట్లు ఏం చేసుకోవాలి? మనం భద్రంగా మనం తలదాచుకునేవారునే ఇప్పుడు ఎరుకోకి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఎవరున్నారు మనకి? మరలా వస్తానన్న యేసయ్య ఉన్నారు. ఆయన ఏమన్నారు? ఆయన ఏమన్నా ఈయన కోసం రుణపడి ఉంటే అది నేను చెల్లిస్తా అన్నారు. మనం చెల్లించవలసిన అవసరం కూడా లేదండి. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలోను 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మీకా గ్రంథంలోను ఖచ్చితంగా ఆయనలో తలదాచుకుంటే ఎందుకంటే ఆయన శ్వాసం ఏది? దేవుని మందిరం, ఆయన ఉండే స్థలం అండి అది. అక్కడ తలదాచుకున్నాం. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఇప్పుడు దారి చూపించింది ఎవరండి? ఆ దారిలో చాలామంది వెళ్తారు కానీ ఆయన మీద జాలి చూపించింది ఎవరు? యేసయ్య ఒక్కడేనండి. ఆ మంచి సమరీయుడు ఒక్కడే. పలకరించి ఊరిని వెళ్ళిపోలేదండి. ఆయన గాయాలు కట్లు కట్టి నూనెతో మర్దన చేసి ఆయన ఉండటానికి కూడా స్థలం చూపించి వచ్చే వరకు కూడా ఆయన పోషణ కోసం కూడా తానే చెల్లించి ఏ వస్త్రాలు అయితే కోల్పోయాడో ఆ వస్త్రాలు తానే ఇచ్చి ఇంకా ఏమన్నా ఇవ్వాల్సి వస్తే నేనే వచ్చి మళ్ళీ ఇచ్చి ఇతను నేను తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళారండి. అది రెండో రాకడ చూసిస్తుందండి. ఆయన వచ్చేటప్పటికి మనం ఎక్కడ ఉండాలి? అక్కడ ఉన్నామనుకోండి మన పాపములన్నీ కూడా ఆయన ఏం చేస్తాం? ఇంకా ముందు చదువు అక్కడ. ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిసివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. ఎందుకంటే ఇక్కడ సంగతి కూడా ఆలోచించాలండి మనం. ఈయన బయటకు వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎవరైతే రక్షించారో ఆయన పట్ల నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసాడని చెప్పి ఆయన ఏమాత్రం అసలు కోపగించుకుని ఆయన విడిచిపెట్టేశాడు. మళ్ళీ ఆయనే జాలి చూపించి ఆయనే రక్షించి
ఆయనే మన పోషణ అంతా కూడా ఆయనే చూసుకుని మళ్ళీ వచ్చే వరకు కూడా తలదాసుకోవడానికి ఒక మంచి చోటుని ఆయన మనకి ఇచ్చారండి. ఇప్పుడు మన మీద ఏ పాపభారం లేదండి, ఏ గాయాలు లేవు. అవన్నీ కూడా యేసయ్యే పూర్తిగాను స్వస్థపరిచారండి. ఇప్పుడు మనకు వస్త్రాలు ఇచ్చారు. ఆ వస్త్రాలు ఏమిటి? నీతి వస్త్రాలండి. ఇప్పుడు మనకు వస్త్రాలు లేని వాళ్ళం కాదండి, ఆయన ఇచ్చారు మనకి. పోగొట్టుకున్న వస్త్రాలు మళ్ళీ మనకు కొత్తవి ఇచ్చారు మనకి. ఇప్పుడు మనం ఆయన వచ్చే వరకు కూడాను మనం ఆ ఏ నీతి వస్త్రాలు ఇచ్చారో అవి ధరించుకుని ఏం చేయాలి? మనం ఎదురు చూస్తున్న వారునే ఉండాలండి. ఉన్నామనుకోండి ఖచ్చితంగా ఆయన వచ్చేటప్పటికి మనం తీసుకెళ్తారండి. అందుకే మన యొక్క పాపాలన్నీ ఎక్కడ పడి ఉన్నాయి? ఇప్పుడు ఆయన ఈపు వెనకాల నుంచి సముద్రపు అగాధ జలములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించదవు. ఎందుకంటే ఎప్పుడో మన పెద్దలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మన కోసం నెరవేర్చే దేవుడండి. అందుకే మనకిచ్చిన వాగ్దానాలు కాదండి, పూర్వము మన పెద్దలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా మన ఎడల నెరవేర్చే దేవుడు. అందుకే ఆయన మన మీద కనికరపడి మన ఉన్న దీనస్థితిలోంచి కూడాను ఆయన మనం రక్షించారండి. ఇంకా ముందు చదివితే రోమీయులు 3వ అధ్యాయం చూడము. 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువాడు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్న. ఇప్పుడు మన నీతిమంతులు ఎలా తీర్చబడ్డామండి? ఇప్పుడు ఆ సమరయుడు తాను నీతిమంతుడిగా మార్చడానికి ఆయన కష్టపడ్డా? ఆయన రక్షించబడతానికి ఏమైనా కష్టపడ్డాడు? ఆయన రక్షించింది ఎవరు? ఆయన పోగొట్టుకున్న వస్త్రాలను ఎవరిచ్చారని మళ్ళీని? అది మనకి మళ్ళీ ఉచితంగా ఆయనే ఇచ్చారండి మనకి. కాబట్టి మనం అతిశయపడవలసిన అవసరం లేదు. నీ కష్టపడి సంపాదించుకున్నాను అని అతిశయపడవలసిన అవసరం లేదండి. ఇచ్చిందాన్ని మనం కాపాడుకోలేకపోయామనుకోండి మళ్ళీ మనం పూర్వస్థానంలోకి వెళ్ళిపోతామండి. నేను కష్టపడ్డాను అనుకుంటాం. మనం ఒక క్షణం ఆదమరిస్తే ఆమె ఏమవుతుంది? ఎందుకంటే మా చేతిలో ఉన్నది ఏమవుతుంది? వెంటనే జారిపోద్దండి. మెలుగుగా ఉండటం మంచిదా? కేవలం నేను పొందుకున్నాను మనలో మనం అనుకోవటం మంచిదా? మెలుగుగా ఉండి మనం ఉన్నదాన్ని ఏం చూసుకోవాలి? నేను వచ్చే వరకు కూడా మీకు కలిగి ఉన్నదానిని గట్టిగా పట్టుకొని ఇండి. ఎందుకంటే జారిపోయింది అనుకోండి ఖచ్చితంగా శాతం దొంగిలిచ్చేస్తాడు. మళ్ళీ ఆయనలాగే మన పరిస్థితి వస్తుంది అన్నమాట. లోకం అంతా కూడా అదే పరిస్థితి అండి. ఏ చిన్న అవకాశం వచ్చిందనుకోండి ఖచ్చితంగా నిలువు దోపిడీ చేసేస్తుందండి. ఈ లోకంలో చూడండి, మీరు దేన్ని పట్టించుకోకుండాను ఆదమర్చి ఉండండి, కొద్ది రోజుల్లో మీ పని ఏమైపోతుంది చూడండి. ఎక్కడో చోట మనం శుభ్రంగా సర్వనాశనం చేసేస్తారు. ఇది లోకం పరిస్థితి అండి. ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలి? మెలకుగా ఉండాలండి. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతో కాదండి, సాతానుతోనూ మన పాపాలతోనూ శరీరాశులతోనూ నేత్రాశులతోనూ వీటితో మనం పోరాడుతున్నాం. ఎక్కడో చోట మనం అందగశక్తి ప్రభావాలతో పోరాడుతున్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే అందుకే ఉచితంగా నీతిమంతులు తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమ వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతి కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతులకు యేసునందు విశ్వాసముంచగలవానిని నీతిమంతులనుగా తీర్చువాడనే ఉండుటకు ఆయనను అలాగూ చేశాను. కాబట్టి అతిశయ కారణమా ఎక్కడుంది? అది కొట్టివేయబడెను.
అతిశయపడవలసిన అవసరం లేదండి. మనం చేయవలసింది అందరూ మనకు దేవుడిచ్చిందని మనం కాపాడుకుంటున్న వారమే ఉండాలి. అంతేకాదండి, చిన్న అవసరాలకి పెద్ద అవసరాలని చెప్పి ఎరుకోకి వెళ్ళిపోయామనుకోండి, ఆ దారిలో ఏమైపోతామండి? ఖచ్చితంగా దొంగల పాలు అయిపోతామండి. ఎరుకో అంటే లోక మార్గం అండి. దేవుని మార్గాన్ని పక్కన పెట్టి మన లోక మార్గం మీద ఏదో సంపాదించుకుందాం అనుకుంటాం, కానీ తీరా చూస్తే దాడికి గురి అయితే ఏమవుతుందండి? ఒంటి మీద వస్త్రాలు కూడా దోసేసుకుంటుందండి. అంటే మన నీతి క్రియలు అంతవరకు కూడా దేవుళ్ళు సంపాదించుకునే ఏమవుతాయండి? మొత్తం దొంగల పాలు అయిపోతాయండి. ఎప్పుడు మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఎరుకోలో ప్రయాణం చేసామంటే శాపగ్రస్తులు అవుతామండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఎరుకోని ఎవరైనా కట్టాలని చూస్తే శాపగ్రస్తులు అవుతారు. అవన్నీ జరిగినాయండి. ఎందుకంటే ఎరుకో కోట కూల్చివేయబడిన తర్వాత ఆ తర్వాత ఒక రాజు దాన్ని మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేశాడు. కట్టడానికి ప్రయత్నం చేస్తే గుమ్మం నిలిపినప్పుడు అది జ్యేష్ఠ కుమారుడు మరణించాడు. అన్ని రాయబడినాయి. ఎరుకో కట్టడానికి వెళ్ళామంటే, మళ్ళీ దాన్ని పునర్స్థాపన చేసామంటే, దేవుడు మనలో తీసేసిన పాపాన్ని మళ్ళీ కట్టడానికి వెళ్తే ఆ శాపం మన మీద ఏలుబడి చేస్తుంది. అది మళ్ళీ ఒకటి కడితే అలాగే అయిపోయిందండి. అది శపించబడిన పట్టణము. అందుకే ఎప్పుడు కూడా లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత బతకడానికి మళ్ళీ లోకం మీద ఆధారపడకూడదండి. దేవుని మీద ఆధారపడి జీవించేవారునే అలా ఉన్నామనుకోండి, మరి రక్షకుడు ఎవరండి? ఖచ్చితంగా యేసయ్యేనండి. అందుకే మన అపరాధాలు, మన పాపాలు, మన దోషములు చచ్చిన వారు అయినప్పుడు దేవుడు కృపతో మనల్ని రక్షించి మన కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చి, కొత్త జీవితమే దేవుని సన్నిధానంలో దేవుడు ఇచ్చే జీవితం అండి. ఇందులో మనం స్థిరపడ్డాం అనుకోండి, యేసయ్య వచ్చేటప్పటికి ఎదురు చూస్తున్న వారమే అంటాం. తీసాం. చిన్న ప్రార్థన చేసుకుని ముందు